కౌంటర్ పాలిటిక్స్ అనేది కాదు కానీ వాస్తవానికి బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నారు. అబద్ధపు మాటలతోటి రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు వాళ్ళు మేడిగడ్డకు పోయి రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి అవాస్తవాలు చెప్పి ఎట్లయితే గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసి రాజకీయ పబ్బం గడుపుకున్నారో మళ్ళా అదే డ్రామాకి తెరలేపినరు. వాళ్ళ బండారం బయట పెట్టాలి, వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టాలి. వాళ్ళు ద్రోహులు, వాళ్ళు తెలంగాణ గజదొంగులు అనేది తెలంగాణ ప్రజల ముందు ఉంచాలనే ప్రయత్నంలో భాగంగానే మేము రేపు చేయబోయే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి సందర్శన కార్యక్రమం. వాళ్ళు రేపు ఏం చెప్తారో వారికి సమాధానం ఖచ్చితంగా రేపు మేము క్షేత్రం స్థాయి నుంచి మేము వాళ్ళకి సమాధానం చెప్తాము. వాళ్ళు రేపు చెప్పాలి, ఆడికి పోతుంది కదా 1,00,000 కోట్ల అవినీతి గురించి రేపు మాట్లాడాలి. పోయిన వాళ్ళు ఎట్లా పాలమూరుకి సంబంధించి ఇందాక జిఎంఆర్ గారు చెప్పిండ్రు, వాళ్ళు సమాధానం చెప్పాలి. రేపు కాళేశ్వరం కన్నా ముందు ప్రారంభమైనటువంటి పాలమూరు నుంచి ఇప్పటికీ ఒక్క చుక్క నీరు ఎందుకు వస్తలేదు? మా దక్షిణ తెలంగాణ మీద ఎందుకంత కోపం మీకు, ఎందుకంత పగ అనేది రేపు అక్కడికి పోయినప్పుడు దక్షిణ తెలంగాణ విషయం కూడా మాట్లాడాలి వాళ్ళు. ఏమా ఇవాళ ఆ హర్షవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఒకవేళ నిజంగా హర్షవర్ధన్ రెడ్డి కేసేస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆగిపోయిందంటే హర్షవర్ధన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? మరి అసోంటోని అంత దుర్మార్గుడు, అంత దొంగ పాలమూరు ప్రాజెక్ట్ ని ఆపే కేసేసినటువంటి హర్షవర్ధన్ రెడ్డిని కేసీఆర్ ఎందుకు కౌలించుకున్నాడు? కేటీఆర్ ఎందుకు కౌలించుకున్నారు? వాళ్ళని టీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు అన్ని ఇటువంటి అబద్ధపు నిరాధారమైన మాటలు మాట్లాడతారు కాబట్టే వాళ్ళ బండారం బయట పెట్టనికనే మేము రేపు చేస్తున్నటువంటి ఈ యాత్ర. అవసరమైతే ఈ అంశాల మీద నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా, ఎక్కడికైనా రావచ్చు. అందుకే చెప్తున్నా కదా, వాళ్ళు ఒకటి చెప్తున్నారు, నేను ఒకటి చెప్తున్నా. ఏది కరెక్టో రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో తేల్చుకుందాము. కేసీఆర్ కి సవాల్ చేస్తున్నా, వచ్చి పోటీ చెయ్యి, అదే రిఫరెండంగా మేము భావిస్తామని చెప్తున్నాం. మహబూబ్ నగర్ ప్రజలే మీరు నీళ్ళు ఇచ్చినామంటున్నారు, మీరు నీళ్ళు ఇస్తే మీకు ఓట్లు వేయాలి, దాన్నే రిఫరెండంగా తీసుకుందాము. ఇవన్నీ ఎందుకు? ఏం చేసిన మేము ప్రతి సంవత్సరము మేము అధికారంలో ఉన్నప్పుడు 262 టీఎంసీలు మేము వాటర్ వాడుకునేటోళ్ళం. ఇవన్నీ కూడా కేఆర్ఎంబి ఇచ్చినటువంటి డేటా, నా సొంత కవిత్వం కాదు. కేఆర్ఎంబి వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం కృష్ణా నది నుంచి మేము వాడుకున్నది సగటున 262 టీఎంసీలు. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు సగటున వాడుకున్నది 2012 టీఎంసీలు మాత్రమే. 212 టీఎంసీలు అంటే నీళ్ళే కృష్ణా నది నుంచి వాళ్ళు వాడుకోలేంది, ఇక ఏడుకెళ్ళి వారిస్తారు పొలాలని? అంటే ఇవన్నీ అబద్ధపు మాటలు. పాలమూరు రంగారెడ్డి అంతకుముందు అన్ని కూడా మేము చేసిన ప్రాజెక్టులే. పాలమూరు రంగారెడ్డికి మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాం. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మేము ఇచ్చినాము, వాళ్ళు 28,012 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం కమిషన్ల కక్కుర్తిపట్టి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నారు. కానీ ఒక్క చుక్క నీరు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభమే నార్లాపూర్ నుంచి నీళ్లే బయటికి రాకపోతే పొలాలు ఎడికెళ్ళి వాడతాయి. వాళ్ళు నీళ్లే డ్రా చేయలేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. అసలు మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం, నేను అనుకుంటా కేసీఆరే మేడిగడ్డని బొందలగడ్డ అన్నాడు. మరి ఆ బొందలగడ్డకి ఎందుకు వీళ్ళందరూ ఏదో పెళ్లికి పోతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇవాళ వాళ్ళే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రంలో ఉన్నటువంటి సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి 2 ఉదాహరణలు చెప్తా, వేరే జిల్లాల పక్కన పెట్టండి, మా జిల్లా ఉదాహరణ చెప్తా.
జీవో నెంబర్ 69 2014లో జీవో నెంబర్ 69 విడుదలైతే నారాయణపేట్, మక్తల్, కొడల్గల్ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరిచ్చే జీవో అయితే 10 సంవత్సరాలు ఆ జీవోని డస్ట్బిన్లో పడేసింది కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే, ఇందాక పర్ణికారెడ్డి గారు చెప్పినట్టుగా 3 నెలలు కాకముందే 2,945 కోట్లు శాంక్షన్ చేసి మొన్న కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ 1,00,000 ఎకరాల ఆయకట్టుని 1,30,000 ఎకరాల ఆయకట్టుకి ఎక్స్టెండ్ చేసి ఈ 3 నియోజకవర్గాలలో 1,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టు 3 నెలలలో తీసుకొచ్చినాం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. సంగంబండ రిజర్వాయర్ ఉన్నది. ఆ రిజర్వాయర్ కింద 4 కెనాల్స్ ఉంటాయి. అప్పర్ రైట్, అప్పర్ లెఫ్ట్, లోవర్ రైట్, లోవర్ లెఫ్ట్. 3 కెనాల నుంచి నీళ్లు పోతున్నాయి. లోవర్ లెఫ్ట్ కెనాళ్ళు పూర్తయినాయి. కెనాళ్ళు పూర్తి చేసినాం మేము. కెనాళ్ళు పూర్తి చేసినాక నీళ్లు పోతలేవు. ఎందుకంటే ఆ రిజర్వాయర్ కి కెనాల్ కి మధ్యన ఒక బండ ఉన్నది. సంగం బండ ఊర్లో ఆ బండ అంటారు. ఆ బండ ఉన్నది. ఆ బండ తొలగించనీకే ఆ గ్రామస్తులు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు ఆ గ్రామస్తులు అంటే, వాళ్లకు ఆ ఇళ్ళన్నీ కూడా రిజర్వాయర్లో ఉంటే పక్కకి షిఫ్ట్ అయినందుకు వాళ్ళకి R&R ప్యాకేజ్ కింద 11 కోట్ల పరిహారం దక్కనందుకు ఆ బండ తొలగించనిస్తలేరు. అంటే ఆ 11 కోట్లు గనక గత 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 11 కోట్లు రిలీజ్ చేసి ఆ నష్టపరిహారం చెల్లిస్తే ఆ బండ పగులుతుంది. ఆ లోవర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా 12 గ్రామాలకు మక్తల్ నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు సాగునీరు అందుతాయి. 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఘోష కాదు, మాకు 12 గ్రామాలు 20,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి, ఆ 11 కోట్లు కేటాయించండి అంటే ఒక్కనాడు కూడా స్పందించలేదు ఆ ప్రభుత్వం. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం, రైతుల పక్షాన ఆలోచన చేసే ప్రభుత్వం నిన్ననే ఆ 11 కోట్లు ఆ నిర్వాసితులకు అందరి అకౌంట్లలో 11 కోట్లు వేసిండ్రు. రేపు ఆ బండ పగలగొడతాము. మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంగంబండ రిజర్వాయర్ లోవర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా 20,000 ఎకరాలకు సాగునీరు అందించబోతుంది. నేను ఇవాళ ఆ ప్రాంత ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారికి, అలానే ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను మా ప్రజల తరపున నిన్ననే ఆ 11 కోట్లు రిలీజ్ చేసినందుకు తొందరగానే ఆ బండ బద్దలు కొట్టి ఆ ప్రాంతంలో 20,000 ఎకరాలకు సాగునీరు అందించబోతున్నందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియదు. ఇది గత ప్రభుత్వానికి మాకున్నటువంటి తేడా. 11 కోట్లు విడుదల చేయనికే 10 సంవత్సరాలలో కూడా వాళ్ళు విడుదల చేయలేకపోయినారు. మేము వచ్చినాం, 11 కోట్లు ఇచ్చినాం, రేపు 20,000 ఎకరాలకు నీళ్లు అందిస్తాము. నారాయణపేట కూడా అంటే మా జిల్లాదే 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. గతంలో ఉన్నటువంటి దుర్మార్గులకి ఇవాళ ఉన్నటువంటి, మేము రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏందో దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. మేము మేడిగడ్డ రమ్మంటే రాలేదు. ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా నేను, రండ్రన్ అయినా చూద్దాం ప్రాజెక్టులని మొత్తుకొని ఏమాంధ్ర ప్రాంతానికి ఇయ్యాల సంగమేశ్వర టెండర్లు, సంగమేశ్వర రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 11 TMCలు రోజు ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతుంటే ఆ టెండర్ ప్రక్రియ జరుగుతుంటే నాకు ఇంకా గుర్తు. నేను ఆ రోజు సుప్రీంకోర్టులో కేసేసిన, నేను ఆ రోజు ఇదే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ని రిక్వెస్ట్ చేసిన. టెండర్లు అవుతున్నాయి ఆగస్టు 2020, గుర్తు పెట్టుకోండి ఆ డేట్. టెండర్లు అవుతున్నాయి, సంగమేశ్వరకి టెండర్లు వేస్తున్నారు, మీరు పోయి ఎకెక్స్ కమిటీ మీటింగ్ ఉంది, మీటింగ్ కి పోయి ఆ టెండర్లను క్యాన్సిల్ చేయించండి అని నేను ముఖ్యమంత్రి గారికి ఆనాడు బహిరంగ లేఖ రాసిన. ఆనాడు ఎపెక్స్ కమిటీ మీటింగ్ కి పోకుండా ఆంధ్ర వాళ్ళు మన నీళ్ళని దోచుకుపోతుంటే వాళ్లకు ఏడికి రాయలసీమకు పోయి ఆ చేపల పులుసు తిని రాయలసీమని రత్నావళసీమ చేస్తా అన్నాడు. మన కృష్ణా బేసిన్ కి దక్కాల్సినటువంటి నీళ్లు మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం ద్వారా, మన SLBC ద్వారా, మన నాగార్జున సాగర్ ద్వారా కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, కోయిల్ సాగర్, సరసాగర్, సంగెంబండ రిజర్వాయర్, ఇక్కడ నుంచి కృష్ణా బేసిన్ కి రావాల్సినటువంటి నీళ్ళని వాళ్ళు పెన్నా బేసిన్ కి దొంగతనం చేసుకుపోతుంటే నిస్సహాయంతో ఉన్నటువంటి అసమర్థుడు కేసీఆర్. మన నీళ్లు వాళ్ళు దోచుకుపోతుంటే కేసీఆర్ దిష్టి బొమ్మలాగాడున్నాడు. కాంగ్రెస్
మేము దిమాగ్ ఉన్నోడికి ఎవరికైనా ఒకసారి చెప్తే అర్థమవుతుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 262 టీఎంసీలు వాడుకున్నాం కృష్ణా బేసిన్ నుంచి. వాడు వచ్చిన తర్వాత 212 అసలు నీళ్ళే తీసుకోకపోతే నీళ్ళే ఎడికిచ్చిండు. నీళ్ళే డ్రా చేయలేదు రివర్ నుంచి. నది నుంచి నీళ్లు బయటికి తీస్తే కదా పొలాలకు ఇచ్చేది. నది నుంచి వాడు నీళ్ళే తీయలే, ప్రాజెక్టే కట్టాలి, ఇక పొలాలకి అదే కదా. అందుకే నేను అంటున్నా, మీరు చెప్పేవి అబద్ధాలు, మీరు ప్రజలను మోసం చేస్తున్నారు. రిఫరెండం కోసం రా మహబూబ్నగర్ నుంచి వచ్చి పోటీ చేయని చెప్తున్నా. ఇదే ప్రజలను మోసం చేస్తుండు. ఇటువంటి అంటే చదువుకున్న వాళ్ళను కూడా మోసం చేస్తున్నటువంటి కేసీఆర్. అంటే అన్ని అవగాహన తెలుసుకొని ప్రజలని మనం చైతన్యపరచాల్సినటువంటి మనల్నే మోసం చేస్తున్నటువంటి కేసీఆర్. కాబట్టి ఆయన చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. కాబట్టే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయరాని ఆయన, నువ్వు సొక్కమైనోడు అయితే, నువ్వు నిజంగా పాలమూని శస్యశామలం చేసినోడు అయితే, నువ్వు నిజంగా నీరు పారించినోడు అయితే, 12 లక్షల ఎకరాలకు నువ్వు నీరు ఇచ్చినోడు అయితే నీకే కదా ఓట్లు వేసేది. నీళ్ళు ఇస్తే రా తేల్చుకుందాం మహబూబ్ నగర్ అని చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ, ప్రజలకు ఏది నిజం ఏది సత్యం అని తెలియాలనే రేపు పెట్టుకున్నాం మేము. నేనే చెప్తున్నా, వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టే మేము పెట్టుకున్నాము. వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని నిరూపించనీకనే మేము పెట్టుకున్నాము. వాళ్ళ బండారాన్ని బయట పెట్టనీకనే వాళ్ళు పెట్టుకున్న రోజే కావాలనే మేము పెట్టుకున్నాము. వాళ్ళు ఏం చెప్తారో, అసలు వాళ్ళు చెప్పే అబద్ధాన్ని ఏది నిజమో ప్రజలకు తెలుపజేయాలని మేము పెట్టుకున్నాం. రేపు వాళ్ళు అబద్ధం చెప్తారు, ప్రజలకు ఏది నిజమో చెప్పాలి కదా. మా బాధ్యత అది, ప్రజల తరఫున మాకున్నటువంటి బాధ్యత. కాబట్టే వాళ్ళు పెట్టుకున్న రోజే, మళ్ళా చెప్తున్నా, వాళ్లకు పోటీగా వాళ్ళ అబద్ధం చెప్తే మేము నిజం చెప్పనీకే, వాళ్ళ అవినీతిని బయట పెట్టనీకే, వాళ్ళ బండారాన్ని బయట పెట్టనీకనే మేము రేపు వాళ్లకు పోటీగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన పెట్టుకున్నాము. రైతుల పక్షాన ఉండే వాళ్ళు ఎవరైనా రావచ్చు, ఇక దానికి పెద్ద పిలుపునివ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇది రాజకీయాల కన్నా ఆత్మగౌరవానికి సంబంధించి, పాలమూరు కన్నీరి గాథకు సంబంధించినటువంటి అంశము. ఎవరు రైతుల పక్షాన ఉన్నా, ఎవరు ప్రజల పక్షాన ఉన్నా వాళ్ళు మాతో రావాలి.